ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చరణ్ ఏమైంది? చరణ్ ఏమైందిరా? చరణ్ ఏమైంది? చరణ్ ఏమైందిరా? పల్లవి 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 దయ్యం అమ్మా. పల్లవి దెయ్యమేంట్రా? అదిగో పల్లవి పల్లవి దయ్యం నానమ్మా. చరణ్ అదిగో చరణ్ దయ్యం దయ్యం దయ్యం. తన దెయ్యం కాదు. ఏమైంది చరణ్? పల్లవి దయ్యం పల్లవి దయ్యం. చరణ్ దయ్యం 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 అయ్యో దయ్యం దయ్యం. రే చరణ్, రే ఏమైందిరా నీకు? ఎందుకు అలా వస్తున్నావు? ఆ పిల్లని చూసి దేవంటున్నావేంట్రా? అసలు పల్లవి గదిలోకి నువ్వెందుకు వచ్చావురా? ఇదే ఏదో చేసుంటుంది. నేనేం చేస్తాను? ఏమీ చేయకపోతే బావగారు ఎందుకు ఇలా అరుస్తారు? అది తనని అడగండి. చరణ్ ఏమైంది నాన్న? దయ్యం మమ్మీ. పల్లవి పల్లవి దయ్యం. రే దెయ్యం లేదు గియ్యం లేదు. నిద్రలో పీడకాలొచ్చి భయపడి ఈ రూమ్లో కూర్చుంటావు. అదేంటన్నయ్యా, భయం వేస్తే నాన్న రూమ్కో నా రూమ్కో వెళ్ళాలి గాని ఈ రూమ్కి రావడం ఏంటి? నువ్వుండ్రా, భయంతో ఎటెళ్లాలో తెలియక ఇక్కడికి వచ్చుంటాడు. శాన్విక, నువ్వెళ్ళి దేవుడి కుంకుమ తీసుకునిరా. రే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని దండకం చదువుకుని పడుకో. పీడకలలు రావు. రే చంటి, నువ్వు వెళ్ళి తోడుగా పడుకో. ఇక పదండి. రబ్బరు పాముతో నన్ను భయపెట్టాలనుకున్నావా చరణ్ బాబు? నీ ప్లాను నాకు ముందే తెలిసిపోయింది. ఇప్పుడు రబ్బర్ పాముతో నిన్ను భయపెట్టి వణికించి కేకలు పెట్టిస్తా. నీ అరుపులతో ఇంటికి భూకంపం తెప్పిస్తా. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. నువ్వు నన్ను భయపెడదామనుకుంటే రివర్స్ లో నేనే నిన్ను భయపెట్టాను.